Audio Jungle. Audio Jungle. నిర్మల్ జిల్లా ఆర్జీయూకేటీలో ప్రపంచ డ్రగ్స్ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ఈ రోజు ఆర్జీయూకేటీ బాసరలో ప్రపంచ డ్రగ్స్ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మరియు ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నిర్మూలనకు అవసరమైన చర్యలు చేపడుతూ అందరి సహకారాలతో అవసరమని వెల్లడించారు. మా బాధ్యతగా దాడులు నిర్వహిస్తాం. డ్రగ్స్ అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు నష్టాల గురించి వివరించారు. యువత తమ భవిష్యత్తును అంధకారంలో నెట్టివేసుకోవద్దని తల్లిదండ్రుల కలలను సాకారం చేసుకోవాలని పేర్కొన్నారు. చివరగా యాంటీ డ్రగ్ ఆకారంలో మానవాహారాన్ని ప్రదర్శించిన తీరు అమోఘం. విద్యార్థులు నో డ్రగ్ అనే నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీమతి సృజన, అసోసియేట్ డీన్ డాక్టర్ దత్తు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాకేష్ రెడ్డి, ముథోల్ సిఐ మల్లేష్, బాసర ఎస్ఐ గణేష్, క్యాంపస్ సెక్యూరిటీ ఆఫీసర్ సిఐ రాకేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Stay here one day, spend some time. నా నెంబర్ ఇచ్చాను కదా, వాట్సాప్ చేయండి. హ్యాపీ టు బీ హియర్ టుడే. ఎప్పటి నుంచో మీ క్యాంపస్కి వచ్చి మీతో స్పెండ్ చేయాలనుకుంటున్నా. యాక్చువల్లీ ఐ వాంట్ టు స్పెండ్ వన్ నైట్ ఒక నైట్ ఉండి మీతో మాటలు కబుర్లు చెప్పాలా, మీతో స్పెండ్ చేయాలి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నా. సో డ్యూ టు మై బిజీ షెడ్యూల్ అది వీలు కావడం లేదు. మీరందరూ బాగా చదువుకోవాలి, మంచిగా యు ఆర్ ద క్రీమ్ ఆఫ్ తెలంగాణ. బాగా చదివి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళే ఇక్కడికి వస్తారు. కాబట్టి ఏ రకమైన అంటే మనలో మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం దాన్ని ధైర్యంగా అధిగమించాలి. ఐ నో దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్, బట్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. లైఫ్ అంటేనే అంతే ఉంటుంది. ఇక్కడే కాదు, లైఫ్లో ఫ్యూచర్లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఎట్లా దాటుకొని ముందుకు పోవాలి అన్నది మనం ఎప్పుడూ ఆలోచించుకుంటూ ఉండాలి. తర్వాత ఇప్పుడు మనకి ప్రాబ్లం అనిపించింది, తర్వాత 10 రోజుల తర్వాత ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? ఎందుకు అంత చిన్నదానికి అంత బాధపడ్డాను, అంత భయపడ్డాను అనిపిస్తుంది. సో ప్రతిదీ కూడా పాజిటివ్గా ఆలోచించాలి. సే నో టు డ్రగ్స్. డ్రగ్స్ అంటే ఓన్లీ అదేదో ఎంఎండిఏ లేదా ఇంకా రకరకాల కొకైన్ అవి కాదు. గంజా కూడా డ్రగ్సే. గంజా ఆల్సో కమ్స్ అండర్ NDPS యాక్ట్. సో ఐఎమ్ హియరింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ మీరందరూ మంచి పిల్లలు నాకు తెలుసు. అట్లాంటివి ఏమి ఇక్కడ లేవని భావిస్తున్నారు. అట్లాంటివి కూడా మనం ఎంకరేజ్ చేయొద్దు. మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు చెప్పండి పోలీసులకి. 100 డైల్ చేసి చెప్పినా కూడా ఇట్ విల్ బి రికార్డెడ్. తెలుస్తుంది ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఉన్నా. అండ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ డిక్లేర్ దిస్ క్యాంపస్ యాజ్ అ డ్రగ్ ఫ్రీ క్యాంపస్. అండ్ work as a anti-drug soldier. So I request everyone after this program to take a selfie as anti-drug soldier and post it in your social media. Okay? Ma'am, for coming here and addressing the students and expecting the students to maintain the no drug campus. Hopefully, they will definitely do the same and take your words. Thank you so much. Thank you, ASP sir, for coming here and motivating students regularly with your presence. For organizing it in a short time. Mudal CA sir. Mudal CA and Basra. Thank you, Mudal CA garu and Basra SI garu and our CI garu. So with their support only we have done this. So in a short and notice, Ravi, I thank all special officer ma'am and also nodal officer and also our academic dean Mahesh sir, who have given instruction to the students to attend the program without fail. Rakesh sir, who is CI here, who have taken initiation from yesterday. So his efforts are also there in success. They're making this event very successful. So thank you all the students who are still here in the hot sunny environment. So thank you all the students for being patient. So thank you.
జూన్ 26 డ్రగ్ అవేర్నెస్ దినోత్సవ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అలాగే గౌరవనీయ డీజీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మనం ఈ డ్రగ్స్కి సంబంధించి అవేర్నెస్ కండక్ట్ చేయడము అలాగే యాంటీ డ్రగ్ ర్యాలీస్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు ఈ ర్యాలీలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే డ్రగ్స్ అన్నది ఏదో సరదాగా మొదలు పెట్టడం ఉండొచ్చు కానీ చివరికి జీవితాన్ని నాశనం చేసేస్తుంది. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ డ్రగ్ ఎస్పెషల్లీ ఎస్సీబీ ఫంక్షనింగ్లో ఉంది, మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. సో ఎవరికైనా ఇలాంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ కానీ లేదా 112 కానీ మా ఏడు పోలీసుల వాట్సాప్ నెంబర్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని డీటెయిల్స్ మేము సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనని డ్రగ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళలో వచ్చే బిహేవియరల్ చేంజెస్ కూడా మేము ప్రతి కాలేజ్లో అలాగే ప్రతి చోట స్కూల్స్లో